భూగోళానికి 9 ఆరోగ్య పరీక్షల్లో 7 ఫెయిల్. ప్రమాదకర స్థాయికి చేరిన సముద్ర ఆమ్లీకరణ. తాజా ప్లానెటరీ హెల్త్ చెక్ 2025 రిపోర్ట్ హెచ్చరిక. ఏం చెప్తుంది? అసలు ఐసీయూలో భూమి ఎందుకుంది అనే వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాము. భూమికి బాగా సుస్థి చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో 7కి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ప్లానెటరీ బౌండరీస్ అంటారు. తాజాగా భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘటికలు మోగించటం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేల్కోవాలని ప్లానెటరీ హెల్త్ చెక్ 2025 తాజా నివేదిక హెచ్చరిస్తుంది. భూమి ఒక రోగి అయితే అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడి ఉండేదని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమాట్ ఇంపాక్ట్ రీసెర్చ్ PIK వెలువరించిన ప్లానెట్ హెల్త్ చెక్ 2025 నివేదిక చెబుతుంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తుంది. పరిశోధకులు గుర్తించిన 9 పర్యావరణ సరిహద్దుల్లో 3 ప్రమాదకర హద్దులు దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి 6కు చేరింది. ప్రస్తుతం 9కి చేరింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని, దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు. భూగోళానికి ఉండేటువంటి 9 ఆరోగ్య పరీక్షలు అసలు ఏముంటాయి? ప్రమాదకర స్థాయికి సముద్ర ఆమ్లీకరణ ఎందుకు చేరింది? అసలు ప్లానెటరీ హెల్త్ చెక్ 2025 రిపోర్టు ఏం చెప్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం గమనిద్దాము. నెంబర్ 1, వాతావరణ మార్పు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ CO2 350 ppm పార్ట్స్ పర్ మిలియన్ స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి విపత్తులు తీవ్రమవుతున్నాయి. నెంబర్ 2, జీవావరణ సమగ్రతలో మార్పు. మనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10% మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల జీవ వైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తుంది. నెంబర్ 3, భూ వ్యవస్థ మార్పు. అడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులను నరికివేసి భూమిని చిన్నాభిన్నా చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్ర స్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000 to 2018 మధ్యలో
90% అడవుల నరికివేత వ్యవసాయం, పశుపోషణ కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు, అయితే ఇప్పుడు 59%కి తగ్గిపోయాయి. నెంబర్ 4, మంచినీటి మార్పు. పరిమితి దాటి మంచినీటి వినియోగం జలచక్రాన్ని దెబ్బతీస్తుంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు, మనం 22% వినియోగిస్తున్నాము. ఇకపోతే నెంబర్ 5, జీవ భౌతిక రసాయన మార్పులు. రసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేదే తక్కువ, నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకి చేరి పర్యావరణ వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు, కానీ 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు, కానీ 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర 6 రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి. నెంబర్ 6, సముద్రాల ఆమ్లీకరణ. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాలలో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా CO2ను అంటే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది. నెంబర్ 7, వాయు కాలుష్యం. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న 2 ఇది ఒకటి. నెంబర్ 8, ఓజోన్ పొర. సౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించటంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతుంది. 9 సురక్షిత స్థాయిలో ఉన్న 2ది ఇదే. నెంబర్ 9, నావల్ MTTS. మనుషులు తయారు చేసిన రసాయనాలు, ప్లాస్టిక్లు వీటి కిందకి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది. ప్లానిటరీ హెల్త్ చెక్ రిపోర్ట్ 2025ని నిశితంగా పరిశీలించినట్లయితే మానవత తప్పిదాల వల్లే మనకి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయి పర్యావరణాన్ని నాశనం చేస్తుందని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి జీవావరణంలోని మార్పులను, భూ వ్యవస్థలోని మార్పులను, వాతావరణంలోని మార్పులను, అలాగే సముద్రాలలో ఉన్నటువంటి జీవజాతులను కాపాడవలసిన బాధ్యత మానవాళిపై ఉంది. కాబట్టి ఇక నుంచైనా సరే మనుషులు భూమిని కాపాడుకోవటం కోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.